వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఆముదాల వలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంలో కొల్లి వలసలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ సహకారంతో 67 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. కూటమి నాయకులు ముఖ్య అతిథులు ప్రతి రక్తదాతకు పవన్ కళ్యాణ్ గారి మొమెంటో అందజేస్తూ అభినందించారు. జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు మెగా అభిమానులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. हैप्पी बर्थडे डिप्यूटी सीएम पवन कल्याण గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను వాక్యాల్లో రెండు విషయాల్లో చెప్తారని మరి కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను వాక్యాల్లో రెండు విషయాల్లో చెప్తారని మరి కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో పార్వతీపురం, సీతానగరం, బలిజపేట మండలాల నుంచి వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు, జేజేలు అర్పించి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక రైతు బజార్ దగ్గర నిరాశ్రయుల ఆశ్రమంలో 25 మంది వృద్ధులకు అన్న సంతర్పణ, పండ్ల పంపిణీ జరిగింది. మండలాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ మంజుదార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు పాత బస్టాండ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. సిహెచ్ మంజుదార్ తెలిపారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే వారిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందని. 25,000 రూపాయలు సంక్షేమ నిధిని ఇవ్వాలని చెప్పేసి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఇస్తామని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చుకున్నారు. అదే క్రమంలో ఆటో కార్మికులు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ ఆటో వ్యవస్థ మీద దాదాపుగా అనేక మంది విద్యావంతులు ఉండి కూడా స్వయోపాధి పొందుతూ రంగంలో జీవిస్తున్నారు. వాళ్ళు కూడా మర్చిపోయి ఈ గవర్నమెంట్ వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈ ఫ్రీ బస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి ఈ ఆటో వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మా ఆటో వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి, సబ్సిడీ మీద డీజిల్ ఇవ్వండి, అలాగే వాహన మిత్ర పథకం అమలు చేసి
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి ఈ వాహన మిత్ర పథకం ద్వారా మా ఇంటికి 20 సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఈ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కమ్మూరు గ్రామ శివారులో బొప్పాయి పంట తోటను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులు ధరల తక్కువ కావడం, వర్షాల ప్రభావం వల్ల పంట మార్కెటింగ్ సమస్యలను వివరించారు. కలెక్టర్ రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని, త్వరలో ఉద్యాన శాఖతో సమావేశం నిర్వహించి తగు పరిష్కారాలు చేస్తామని తెలిపారు. ఎంత లోపలికి ఉంది నీ బోరు? ప్రతి ఒక్క బోరు 200 చుట్టుపక్కలంతా అటవీ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. చీనీ జరిగినట్టు ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళు అక్కడ వెళ్ళి పాడుకొని తీసుకెళ్ళిపోతారు. ఓకే ఓకే, అంటే మీరు రేట్ ఎలా ఫిక్స్ చేసుకుంటారు? ఇప్పుడు 4-5 రూపాయల లేదా 10 రూపాయలు? మాకు బాడిగి కూర్లు పేపర్ చేసుకొని ₹1 పెట్టుకుంటాం సార్ మేము కేజీ మీద. అదే మాకు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 300C బస్సులో పెందుర్తి వెళ్తుండగా ఆర్టికల్ విజయనగరం జిల్లా కొత్త వలసలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగి సయ్యపురెడ్డి రాజేష్ మార్గ మధ్యలో గుండెపోటుతో మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ సహాయం చేసినప్పటికీ ఫలితం రాలేదు. మృతదేహాన్ని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. రాజేష్ కుటుంబ సభ్యులు శోకంలో ఉన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పర్చూరు, మార్టూరు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయబడి పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంక్ సభ్యులు ఆపద సమయాల్లో రక్తదానంతో ప్రాణాలను కాపాడిన పవన్ అభిమానులను అభినందించారు. సందర్భంగా మార్టూరు మండలం జనసేన పార్టీ కమిటీ తరఫున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా జనసేన పార్టీకి సంబంధించిన మన అధినేత గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం కానీ, అన్నదాన శిబిరము, పేదలకు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసే మంచి పనులతో మేము కూడా ఆయన ఫాలో అవుతూ ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు, ఆయనకి ఇచ్చిన శాఖల పట్ల ఎంతో నిబద్ధతో, అకుంఠిత దీక్షతో ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఆయన ఇలానే మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఆయన ఇంకా మరందరికో స్ఫూర్తినిస్తూ మంచి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. డాక్టర్ రాధానండి, డిప్యూటీ సివిల్ సర్జన్, పెథాలజిస్ట్, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈరోజు పర్చూరులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుందని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోసం వచ్చాము. బ్లడ్ డొనేషన్ ప్రతి ఒక్కరు చేయాల్సిన కార్యక్రమము. ఇది చాలా మహత్తర కార్యక్రమము. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మనం ఒక పేషెంట్ని బతికించవచ్చు. మేము ఈ బ్లడ్ పూర్ పేషెంట్లకి, ప్రెగ్నెన్సీకి, తలసీమియా ఉండే వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్లకి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మనము కాంపోనెంట్స్ వస్తే 5 ప్రాణాలు కాపాడే అవకాశం వస్తుంది. కానీ అందుకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అందరూ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు బి వీరభద్రగౌడ్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయబడ్డాయి. 31 మంది లబ్దిదారులు 17,64,407 విలువైన చెక్కులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలూరు పట్టణ టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి సీనియర్ నాయకులు, డీసీ చైర్మన్లు, నియోజకవర్గ తాలూకా స్థాయి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా చూస్తున్నాం. గ్యాస్ కూడా ఇచ్చాం రైతు ఇంట్లో వంట చేసేదానికి. మరి సంక్షేమాలంతా ఇస్తూ అభివృద్ధి కూడా చేస్తున్నాం. మీరు దాదాపు మన ఈ ఆలూరు నియోజకవర్గంలో 16 కోట్లతో సీసీ రోడ్లు వేయడం జరిగినది. మరొక 10 కోట్లతో అప్రోచ్ రోడ్లు వేయడం జరిగింది. సంక్షేమం అభివృద్ధి రోడ్డుతో ఈరోజు మొత్తం జరుగుతున్నామంటే అదే ఒక విజయమైన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి విజయమే దీనికి కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 17,64,407 రూపాయలు 31 మంది లబ్ధిదారులకు వచ్చాయి. అంటే సహాయం చేశారు ముఖ్యమంత్రి గారు. మరి మీరు గతంలో చూశారు 14-19 ఇచ్చాం. మళ్ళీ 19-24 ప్రభుత్వం ఎంతవరకు ఇచ్చిందో వాళ్ళకి తెలుసు. కానీ మళ్ళా మన ప్రభుత్వం రాగానే పేదల కొరకు ఆపరేషన్ చిన్న పెద్ద స్థితికి ఆపరేషన్ చేసుకున్నా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి ఘనంగా జరుపుకోబడింది. బూసినే వెంకటేష్ నేతృత్వంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ఎంపీటీసీ, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ జీవితాన్ని స్మరించుకుంటూ ఆయన సేవలను గుర్తు చేసి ఘనంగా ఘనవంతం చేశారు. త్వరలోనే మనకి అన్ని రకాలుగా ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి, ఎన్నికలు వస్తాయి. కాబట్టి మనమంతా కూడా ఐకమత్యంతో, పట్టుదలతో మరి ఖచ్చితంగా 75% కూడా మనం ఈ నియోజకవర్గంలో అన్ని సర్పంచ్లు అయితేనేం, ఎంపీటీసీలు అయితేనేం, జెడ్పీటీసీలు అయితేనేం మరి మనం గెలుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని కాపాడిన గొప్ప నాయకుడు, కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని, వైఎస్ జగన్ వెన్నులో వణుకు పుట్టించే 6 అడుగుల బుల్లెట్ అని పేర్కొన్నారు. కూటమి పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుతో ప్రజలకు భవిష్యత్తుపై ఆశ కలిగిందని అన్నారు. ఒక విధ్వంసకరమైనటువంటి నాయకుడి చేతిలో పడిపోయి రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో ఆ పార్టీని, ఆ వ్యక్తిని గద్దెదించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలని కలిపి కూటమిగా ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆవేళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈవేళ రాష్ట్రంలో భవిష్యత్తుపై ప్రజలకు ఆశ కలిగింది అనేటువంటి విషయం వాస్తవం. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం గత 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి నుండి రాష్ట్ర రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయినటువంటి ఈ రాష్ట్రం 10,000 కూటమి ప్రభుత్వం ఏర్పడిన కారణంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ రాష్ట్రం నుండి ప్రజలు వలస వెళ్లిపోయినటువంటి పరిస్థితి నుండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ప్రజలకు తిరిగి ఆశ కలిగింది అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారి వేడుకలు మనం ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడి కుదురు అప్పన్నపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీపై ఘర్షణలు చోటు చేసుకుంది. కులాల మధ్య విద్వేషాలు రేకెత్తించే కొటేషన్స్ కారణంగా ఘర్షణ మొదలైంది. మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండిస్తామంటూ రాయింపులతో ఫ్లెక్సీపై ఉద్రిక్తతలు పెరిగాయి. పోలీసులు తక్షణ జాగ్రత్త కారణంగా జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీని తొలగించి ఘర్షణను నియంత్రించారు. మీరు
వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఈపురుపాలెం తేజ స్కూల్లో శక్తి బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఎస్ఐ ఏ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు సిబ్బంది విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహం, ఈవ్ టీజింగ్ వంటి సమస్యలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, ఫేక్ న్యూస్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100-112 హెల్ప్ లైన్ ఉపయోగించి చట్టపరమైన సహాయం పొందేలా వివరించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా చీరా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట రాధారంగా మిత్ర మండలి కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ వచ్చేసి పవన్ కు అభినందనలు తెలియజేశారు. గోకుల్ కిరణ్ బాబు, ఉగ్గిరాల మార్కండేయులు, మామిడాల శ్రీనివాసరావు, సోమిశెట్టి కిరణ్, చుండూరు రామకృష్ణ తదితరులు పాల్గొని పార్టీ బలోపేతానికి తమ ప్రాతినిధ్యం తెలిపారు. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి మరి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే నిండు 100 ఏళ్లు జీవించి పార్టీ కోసం, ప్రజల కోసం, పేద అడుగు వర్గాల అవసరాల కోసం కృషి చేసి ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని మేము జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రావులపాలెం మండల ఈతకోట గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో సైలెన్సర్ ఉన్న బైకులతో రచ్చ చేస్తూ జనసేన కార్యకర్తలు గ్రామస్తులపై దాడి చేశారు. స్కూల్ నుంచి వస్తున్న చిన్న పాపకు రాళ్లు తగిలి మహిళ మరియు యువకుడు గాయాలయ్యాయి. 3 మంది కొత్తకోట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సామాన్యుల భద్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో పేదవారి నరసింహ రెడ్డి దంపతుల పూరి గుడిసెలో కాపురం తొలగించి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా 16 రోజుల్లో కొత్త ఇల్లు నిర్మించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బు మిత్ర బృందం 5 లక్షలతో ఈ గృహాన్ని నిర్మించి గృహ ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మదనపల్లె జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దారం అనిత హాజరయ్యారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా మార్చారు. 11 సంవత్సరాలు పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పోరాటం జరిపి ప్రజల కోసం వైసీపీ అనే ఒక పార్టీని నేల కూల్చేసి ప్రజలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు పార్టీని. అలాంటి వాళ్ళని కుప్ప కూల్చి ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. అందులో భాగంగా నాచల్లిలో నరసింహ వాళ్ళ భార్య రెడ్డిరాణి గారు గత 4 సంవత్సరాలుగా ఒక పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అతన్ని దృష్టికి వచ్చింది ఆ విషయము. వచ్చిన వెంటనే తనకి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకు కుటుంబానికి ఒక సంకల్పం చేసుకొని
ఈ రోజు వాళ్ళకి ఆ గుడిసె నుండి లేకుండా ఒక మంచి ఒక పక్కా హౌస్ నిర్మించి వాళ్ళకి ఈ రోజు అందజేస్తున్నారు. ఈ రోజు అందజేయడానికి కారణం ఏమంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం. సో జన్మదినంకి మేము అందించడానికి కేవలం 1.5 We bulletin updates. Keep watching A1 TV Telugu News.